స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక వికాస్ నగర్ న్యూ ఐటీఐ ప్రాంగణంలో 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు మొక్కలు నాటారు. అంతకుముందు అధ్యాపక సిబ్బంది చే ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు. కాలుష్యం నుండి బయటపడడానికి గాను ప్రతి ఇంట మొక్కలు నాటాలి అని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, జగదీష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు అనేక కార్యక్రమాల్లో స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఆ అదృష్టాన్ని నన్ను ఈ ఐటే దేవాలయంలోకి నన్ను ఆహ్వానించడం, కల్మసం లేని పిల్లల మధ్యలో, అదేవిధంగా ఈ ఐటే ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారు అనేక కార్యక్రమాలకి నన్ను భాగస్వాములు చేసి ఈ మంచి పనిలో నన్ను కూడా ఈ పుణ్యం దక్కే అదృష్టాన్ని కల్పించినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన సిబ్బంది అయితే మొత్తం స్టాఫ్ అందరూ కూడా న్యూ ఐటీ అనేటప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా మన ప్రిన్సిపాల్ గారు ఎంత మంచివారో అంత మంచిగా ఐటీ జరుగుతుంది. ఏ సంస్థ అయినా హెడ్ ఆఫ్ ది యూనివర్సిటీలు కానీ ఎవరైనా ఏ స్కూల్ హెచ్ఎం కానీ వారి మీద ఆధారపడి ఉంటుంది. ఆ 8 గంటలు ఉద్యోగం చేసి వెళ్ళిపోతే ఈ డెవలప్మెంట్ కానీ పిల్లల విషయంలో మంచి చెడ అనేది కూడా తెలుసుకునే పరిస్థితి కూడా ఉండదు. అయితే నాకైతే ఈ ఐటీఐలో కనిపించేది ఏంటంటే ఎంత బాగా డెవలప్ అయ్యి మనకి ఓల్డ్ ఐటీ అనేటప్పటికి మంచి పేరు ఉండేది. ఓల్డ్ ఐటీని మించినట్టు ఇవాళ న్యూ ఐటీని తీసుకొచ్చారు. ఇక్కడ ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనం ఒక ప్రతిజ్ఞ చేశామంటే పిల్లలు దానికి కట్టుబడి ఉండాలి. ఖచ్చితంగా మనం ఇక్కడ మన ఈ ఐటీ చుట్టుపక్కల ప్రాంతం అంతా బాగు చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా కలగాలి. అదేవిధంగా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన పేరెంట్స్ని కూడా ఈ విషయాన్ని చేరవేసి మన ఇల్లుని మనం శుభ్రం చేసుకోవాలి, మన ఇంటి చుట్టూ ఉన్న పరిశ్రమలను శుభ్రం చేసుకోవాలి, మన ఇంటి ముందు రోడ్డు కూడా మందే అని అనిపించాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూస్తే అది ఎప్పుడు కూడా ఇంత మహానగరంలో ఎంత పనిచేసినా కూడా ఈ చెత్త అనేది పెరిగిపోతూ ఉంటుంది. కార్పొరేషన్ వారు చాలా ఎక్కువ దీనికి వెచ్చించినప్పటికీ కూడా ప్రజల్లో అవేర్నెస్ రాకపోతే ఏ పని కూడా చేయలేం. నేను ముందు చెప్పినట్లు మాస్టర్ మంచివారు అయితే ఆ సెక్షన్ 32 మంది 40 మంది కూడా ఉత్తములు ఖచ్చితంగా ఉత్తమైన విద్యార్థులు అవుతారు. అదే మాస్టర్ మంచివారు కాకపోతే ఖచ్చితంగా చెడ్డవారే అవుతారు. అంటే మాస్టర్ పట్ల ఎంత బాధ్యత ఎంత ఇచ్చారనేది గమనించాలి. అదేవిధంగా మన ఇల్లు మనం బాగోవాలనుకుంటే మన తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయి ఉండాలి. అదేవిధంగా మన ఊరు బాగోవాలనుకుంటే మన అందరం మంచి వాళ్ళు అయి ఉండాలి. ఈ కార్యక్రమం ఏదైతే ప్రతిజ్ఞ చేశామో ఆ ప్రతిజ్ఞని మనం ఎంతో కొంత కనీసం రోజుకు ఒక గంట దీని మీద మనం ఖచ్చితంగా ఉండగలిగితే మనకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఉందో దానికి మనం కూడా భాగస్వాములు అవుతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అయితే విద్యా వ్యవస్థలో ఈ ప్రతిజ్ఞ చేయడం అనేది దేవాలయంలో ప్రతిజ్ఞ చేసినట్లు ఖచ్చితంగా అందరం కూడా నాతో పాటు అందరం కూడా దీంట్లో ఖచ్చితంగా రోజుకు ఒక గంట ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎక్కడో దగ్గర మనం శుభ్రం చేసే కార్యక్రమంలో ముందంజ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అయితే ఐటీ వరకు వచ్చేటప్పటికి చాలా పెద్ద ప్లేస్ ఉంది. దీన్ని ఎంత చేసినా కూడా మనకి ఎక్కడో దగ్గర లోటు కనిపిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా ముందంజలో మనం చూసాం. కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేయడానికి వస్తే ప్రైవేట్ సంస్థకు కూడా మించి ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ని చూడడం జరిగింది. అది ఏంటంటే మాస్టర్ల కృషి. ఎవరో అమౌంట్ ఇచ్చినప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ వాళ్ళు కానీ లేకపోతే ఎవరో అమౌంట్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ప్రయత్నం చేసే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న శ్రద్ధ ఉంటే తప్ప ఎవరు రారు. ఇలాంటి సంస్థలు 100 ఉన్నాయి. ఏదో సంస్థకు వెళ్ళిపోతుంటుంది ఎవరు చేసేవాళ్ళు. కంపల్సరీగా ఏ సంస్థ అయినా ప్రిన్సిపాల్ గారు వాళ్ళ స్టాఫ్
పిల్లలకి అనేక విధాలుగా ఇక్కడికి పంపించిన తర్వాత ప్రయోజకులు అవ్వాలి, ఆ పిల్లవాడు నా పేరు చెప్పుకోవాలని ఒక తపనతో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఆ సంస్థ ఎక్కడికో వెళ్ళిపోతుంటది. చాలా మందిని చూసాం. ఇక్కడ యూఐటీలో చదువుకున్న ప్రతి ఐటీ విద్యార్థి కూడా అదృష్టవంతులు. ఖచ్చితంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. మేము చదువుకునేటప్పుడు ఇలాంటివి ఏమీ లేవు. ఈరోజు ఈ మాస్టర్లు కూడా చదివినప్పుడు ఇలాంటివి ఏమీ లేవు. ఇప్పుడైతే ప్రతిదీ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మాస్టర్లతో మీరు అనుగుగా ఉండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మంచి ప్రయోజకులుగా వెళ్ళి ఈ స్కూల్కి, యూనివర్సిటీకి, ఈ మాస్టర్లకి మంచి పేరు తేవాలని చెప్పి పిల్లలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్